అయిపోయిన పెళ్లికి సప్పుట్లు కొట్టుడు ఆపుతనే లేరు ఏపీ లీడర్లు. అరిగిపోయిన రికార్డు తీరుగా ఎప్పటికీ పాడిందే పాడరా పాసుమల్ల దాసా అన్నట్టు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు మీద ఏడుస్తూనే ఉన్నారు. యువకి ఏపీ బీజేపీ ఎంపీ పాక వెంకట సత్యనారాయణ ఏం మాట్లాడుతున్నాడో చూడుండ్రి. నిర్ణయం వల్ల 2014లో కేవలం ఒక ప్రాంతీయ బీఆర్ఎస్ అనేటువంటి ఆవేళ మరి తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుడు విద్వేషాలు రెచ్చగొట్టి ఆంధ్ర తెలంగాణల మధ్య అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పెట్టి కేంద్ర ప్రభుత్వం ద్వారా అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క రాష్ట్రాలను రెండు కూడా ఏర్పాటు చేసేటువంటి సందర్భంలో స్పష్టత లేనటువంటి కారణంగా కేవలం ఎన్నికలే లక్ష్యంగా 2014కు తీసుకున్నటువంటి నిర్ణయం మేరకి ఈ రకమైన నష్టం జరిగింది. ఇన్నరా మస్తు నష్టం జరిగిందట తెలంగాణ ఏర్పాటు చేస్తే ఏపీకి. ఇప్పటికీ కోలుకోలేకపోతున్నదట. రాష్ట్రం ఈడిపోయి 12 ఏళ్ళు అవుతున్నాయి కదా. మరి రాజధాని కట్టుకోగా తెలంగాణ రాష్ట్రం అడ్డుపడ్డదా? ఆంధ్ర పెత్తందారులు తెలంగాణ ప్రజల రక్త మాంసాలు పీల్చి పిప్పి చేసిన దాంట్లో ఏపీకి జరిగిన నష్టం ఘోరంతా కూడా కాదు. ఏమంటున్నారు ఎంపీ సారు? కేసీఆర్ సారు ప్రాంతాల పేరుతో రెచ్చగొట్టిండా? అంటే కృష్ణా గోదావరి నీళ్లు ఆంధ్రాల బారి ముద్దుగా 3 పంటలు పండించింది నిజం కాదా? తెలంగాణ నిధులు దోసుకున్నది నిజం కాదా? మా తెలంగాణ పోరగాండ్లకు కొలువురు రాకుండా మీరే కొట్టేసింది నిజం కాదా? సెక్రటేరియట్ను మీ అడ్డా చేసుకొని ఆటాడింది నిజం కాదా? తెలంగాణ రైతులు ఆత్మహత్య చేసుకున్నది నిజం కాదా? కేసీఆర్ సార్ రెచ్చగొట్టిండా? కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కోసమే రాష్ట్రాన్ని ఇడగొట్టిందా? అట్టెట్లా మాట్లాడుతున్నారు సారు? తెలంగాణ రాష్ట్రం కోసం పిల్లలు ఆత్మ బలిదానాలు చేసుకుంటాంటే చూడలేక ఆ కన్న తల్లుల కన్నీటి ధారలు దూడ్చేతానికి కాంగ్రెస్ పార్టీ ఆనాడు తెలంగాణ ఇచ్చింది. ఏపీ రాష్ట్రంలో మొత్తానికే కాంగ్రెస్ పార్టీ లేకుండా పోతుందని తెలిసినా తెలంగాణ జనాల గోస చూడలేక మీ ఆంధ్ర పెత్తందారుల దోపిడీలు ఆపేదానికి తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ కాదు, తెలంగాణ రాష్ట్రం అనేది 60 ఏండ్ల కళ. అది మా ఆత్మగౌరవం. పెత్తనాలను సహించని తత్వం తెలంగాణది. కేసీఆర్ రెచ్చగొడితే కాదు, తెలంగాణ ప్రజలు రెచ్చిపోయి కొట్లాడితే తెలంగాణ వచ్చింది. దానికి కేసీఆర్ నాయకుడు అయిండు. ఈ బీజేపీ ఎంపీ ఇట్లా మాట్లాడుతుంటే తెలంగాణ బీజేపీ లీడర్లు ఎక్కడున్నారు కావచ్చు? తెలంగాణ రాష్ట్రం వచ్చుడు అస్సలు ఇష్టం లేనట్టు బీజేపీ ఎంపీ మాట్లాడుతుంటే దాన్ని అడ్డుకోవాలి కదా. సభల కాకుండా బయటికి వచ్చినాకనైనా ఆ మాటలు ఖండించాలి కదా. కానీ ఇక్కడ బీజేపీ ఎంపీలకు తెలంగాణ సోయి కంటే ఏపీ సోయే ఎక్కువ నట్టుకొడుతున్నది. రాష్ట్రం వచ్చి ఎవరి బతుకులు వాళ్ళు బతుకుతున్నా ఇంకా విషయం కక్కుతున్నారంటే ఏపీ లీడర్లకు తెలంగాణను చూస్తుంటే కళ్ళు మండుతున్నాయి. వాళ్ళ దోపిడీ నుంచి తప్పించుకొని బాగుపడుతుంటే ఓర్చుకోలేకపోతున్నారు. తెలంగాణకు రావాల్సిన సెంటర్ సర్కార్ నిధులను రాకుండా చేసి నీటి ప్రాజెక్టులలో ఏదో గోల్మాల్ చేసే కుట్రలు ఎన్ని చేసినా తెలంగాణ బాగుపడుతున్నది కదా. అగో అది తట్టుకోలేకపోతున్నారు కావచ్చు. అందుకే ఇట్లా మాట్లాడుతున్నారు కావచ్చు అని మాట్లాడుకుంటున్నారట తెలంగాణ పల్లె జనాలు.